డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫోటోలోనే కాదు వీడియోలో కూడా మనుషుల ఫేసుల్ని మార్చేయగలుగుతున్నాం. అయితే ఒక ఫోటోలోని వ్యక్తి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోవాలంటే 2D ఫోటోలోని పర్సన్ కూడా 3D మోడల్ మాదిరిగా ఇటు అటు తల తిప్పాలంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈజీ అయిపోయాయి. అది మామూలు ఫోటో కావచ్చు, మనకి కావలసిన హెడ్ యాంగిల్, ఫేస్లో మనకి కావలసిన ఎక్స్ప్రెషన్ చెబితే చాలు ఫోటో అక్కడికక్కడే మారిపోతుంది. జస్ట్ స్లైడర్స్ జరిపితే చాలు. ఒకప్పుడు అద్భుతాలు అనుకున్న ఇలాంటి విషయాలు కంప్యూటర్ విజన్ టెక్నాలజీ వచ్చాక చాలా ఈజీ అయిపోయాయి. మరి అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ టూల్ని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. ఫోటోలని వ్యక్తి ఎక్స్ప్రెషన్స్ని చేంజ్ చేయడం అనే దానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే ఫోటోషాప్ తెలిసి ఉండాలి, చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏఐ వచ్చిన తర్వాత ఇవంతా సింపుల్ అయిపోయాయి. ఏఐనే అందులో ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకొని చేంజ్ చేయడం, ఆ ఫోటోకి తగినట్లుగా ఆ వ్యక్తి తాలూకు అంటే కళ్ళు ఎక్కడున్నాయి అలాగే మొత్తం అన్నీ కూడా తెలుసుకొని దానికి తగ్గట్లుగా తయారు చేయడం అనేది ఏఐ స్పెషాలిటీ. అలానే ఫేస్ని రొటేట్ చేయడం, ఇది కూడా మనం ఫోటోషాప్లో చేయాలంటే చాలా కష్టపడాలి. కానీ ఏఐ వచ్చిన తర్వాత ఇవన్నీ ఈజీ అయిపోయాయి. అటువంటి ఒక మంచి టూల్ ఉంది, ఆ టూల్ని ఇవాళ పరిచయం చేసుకుందాం. ఎక్స్ప్రెషన్ ఎడిటర్. ఈ టూల్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మన ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హెడ్కి సంబంధించి మనం ఎటు టర్న్ చేసుకోవాలనేది, తర్వాత ఐస్లో మనం ఐబ్రోస్ సంబంధించి అది కూడా ఆప్షన్ ఉంది, బ్లింకింగ్ ఆప్షన్ ఉంది, అలాగే ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మౌత్కి సంబంధించి కూడా మనం ఎలా చేంజ్ చేయాలి ఏంటి, స్మైల్ కావాలా, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఆప్షన్స్. ఇంకా మోర్ సెట్టింగ్స్ అని వీటన్నిటిని కూడా మనం యూజ్ చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఇమేజ్తో ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఇమేజ్లో హెడ్ రొటేట్ అనేది ఇప్పుడు చేయను, ముందు ఐస్ చేంజ్ చేద్దాం. ఐబ్రోస్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఇద్దాం ఐబ్రోస్. బ్లింక్లో మొత్తం కళ్ళు మూసేద్దాం. ఇది ప్యూపల్. సబ్మిట్ క్లిక్ చేద్దాం. ఇమేజ్లో చేంజెస్ ఎలా వస్తాయో చూద్దాం. చూడండి, బ్లింక్లో నేను కళ్ళు మూసాను, మొత్తం క్లియర్గా మనకి తెలుస్తుంది. ఐబ్రోస్ కూడా చేంజ్ చేసాము. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, చాలా సింపుల్గా మనం వర్క్ చేయొచ్చు దీని మీద. ప్యూపిల్ దగ్గర మనం కొంచెం చేంజ్ చేద్దాం. ఇప్పుడు చేసి దీన్ని సబ్మిట్ చేద్దాం. ఇమేజ్ ఎలా మారుతుందో చూడండి. మనకి ప్యూపిల్ సెట్ చేసిన తర్వాత ప్యూపిల్లో కను గుడ్లు చూడండి సైడ్కి తిప్పారు. నెక్స్ట్ నేను రొటేట్ లెఫ్ట్ రైట్ టర్న్ అని ఇచ్చాను, ఇది సబ్మిట్ చేస్తున్నా. చూడండి, మనం ఆల్రెడీ కనుగుడ్లు ఎటువైపు మార్చామో అటు టర్న్ చేసుకోవడానికి ఇమేజ్కి ఇచ్చాము. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మౌత్లో చూద్దాం కొన్ని ఏం చేంజెస్ చేయొచ్చు మౌత్కి. అంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ గురించి కూడా ఇచ్చారు. ఆ అన్నప్పుడు నోరు ఎలా తెరుస్తారు, ఈ అన్నప్పుడు ఎలా తెరుస్తారు, మాట్లాడే దాన్ని బట్టి కూడా మనకి ఇక్కడ ఇమేజ్ చేంజ్ అవుతుంది. సరే, ఒకసారి ఇది ఒకటి కొంచెం ట్రై చేద్దాం. ఆ అనేదానికి కొంచెం ఇద్దాం, ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందో ఏం చేంజ్ అవుతుందో చూద్దాం. ఇది నేను క్లిక్ చేస్తున్నా. స్మైల్ కొంచెం తీసుకుందాం, అసలు ఎలా ఉంటుందో చూద్దాం. సబ్మిట్ చేసిన. చూడండి, ఆ అన్నదానికి నోరు అలా తెరిచి అలా ఇచ్చారు. సో ఆ నోరు తెరిచినప్పుడు మరి స్మైల్ లేదు కదా, కొంచెం ఆ అనేదాన్ని తగ్గించి స్మైల్ దానికి ఎక్కువ ఇద్దాము. ఇప్పుడు సబ్మిట్ చేస్తా, ఏ ఇమేజ్ జనరేట్ అవుతుందో చూద్దాం. చూడండి, కొంచెం ఆ అనేదానికి సౌండ్కి ఇచ్చి ప్రొనౌన్సియేషన్, అది ఆ ప్రొనౌన్సియేషన్తో పాటు మనకి కొంచెం స్మైల్ కావాలన్నాం. ఇమేజ్ పర్ఫెక్ట్ వచ్చింది. మనం రొటేట్ చేసాము, కనుగుడ్లు తిప్పాము, నోరు తెరవడం, స్మైల్. అంటే ఇంతలా చేంజ్ చేయొచ్చు ఒక ఇమేజ్ని. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి, మనం ఇమేజ్ని సేవ్ చేయాలి కదా. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటే అవుతుంది. డౌన్లోడ్ అయిన ఇమేజ్ని ఒకసారి చూద్దాం. సో ఇది ఫైనల్ ఇమేజ్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, కొన్ని ఇమేజెస్ పెట్టుకున్నాం. వాటికి కూడా మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేద్దాం, అలాగే రొటేట్ చేద్దాం. మనకు తగినట్లుగా కొన్ని ఇమేజెస్ని మనం ట్రై చేద్దాం. రొటేట్ అప్ డౌన్ చేస్తున్నా. చేసిన తర్వాత ఈ ఇమేజ్లో నేను ఇంకొకటి ఐస్లో చేంజెస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ కొంచెం బ్లింక్ తగ్గిద్దాము. ఇప్పుడు ఒకసారి ఇమేజ్లో ఏమొస్తుందో చూద్దాం. అలాగే మౌత్లో కూడా ఆ అనేది అంటే ఏమొద్దు మనకి, కొంచెం క్లోజ్ చేద్దాం. స్మైల్ ఎక్కువ పెడదాం. ఈ ఇమేజ్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఒక్కొక్కసారి మనం సబ్మిట్ కొట్టకపోయినా కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది, సర్వర్ ఫాస్ట్ ఉన్నప్పుడు.
కొన్నిసార్లు మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్మైల్ అంతా వచ్చింది బాగుంది, కానీ ఇమేజ్లో కళ్ళు ఎక్కువ మూసి ఉండడం బాగాలేదని అనిపిస్తోంది. మరి చేంజ్ చేసుకోవాలి కదా, బ్లింక్లోకి వెళ్ళి చేంజ్ చేద్దాం. ఐస్లో కళ్ళు కొంచెం తెరుద్దాం. ఎస్, ఆటోమేటిక్గా వచ్చింది, సర్వర్ ఫాస్ట్ ఉంది కాబట్టి. చూడండి, సబ్మిట్ కూడా క్లిక్ చేయలేదు నేను ఇక్కడ. యా, ఇప్పుడు ఈ ఇమేజ్లో నేను రొటేట్ లెఫ్ట్ రైట్ టిల్ట్ అని ఒకటి, ఇది కొంచెం తీసుకుందాం. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫేస్ని రొటేట్ లెఫ్ట్ రైట్ టర్న్ ఇంకొంచెం ఇస్తాను. నేను ఇస్తున్నప్పుడే అయిపోతుంది అది ఆటోమేటిక్గా, అంటే సర్వర్ ఫాస్ట్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఐస్లో చేంజెస్ అంటే ఈ ఇమేజ్లోనే ఐస్, ఇందులో ఐబ్రోస్ కొంచెం. ఎస్, నెక్స్ట్ నవ్వుతుంది కదా, మౌత్ మొత్తం క్లోజ్ చేద్దాం. ఇవి కూడా క్లోజ్ చేద్దాం. ఓ, మౌత్లో కొంచెం ఇద్దాంలేండి, స్మైల్ ఇస్తేనే బాగుంది ఈ ఫోటోకి. చూడండి, ఆటోమేటిక్ అంటే మనకి చేంజెస్ కనిపిస్తున్నాయి కదా. చూడండి, హెడ్ మొత్తం రొటేట్ చేసుకోవచ్చు. రొటేట్ అప్ డౌన్ ఇంకొంచెం చేంజ్ చేద్దాం. చూడండి ఎంత చేంజెస్ అసలు ఇమేజెస్లో తేడా ఉంది. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. సో చూశారు కదా, ఒక ఇమేజ్లో మనం ఒక ఇమేజ్ని ఇచ్చినప్పుడు ఇవి కళ్ళు, ఇది ముక్కు, ఇది నోరు అని మనం ఎక్కడ కూడా చెప్పట్లేదు. చెప్పకపోయినా కంప్యూటర్ విజన్ ద్వారా గుర్తుపట్టగలిగి మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ని మనకు కావాల్సినట్లుగా తయారు చేయగలుగుతుంది. యూజ్ చేయడం కూడా చాలా సింపుల్గా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఏ ఇమేజ్తో అయినా సరే.